సార్ కేసు కంటిన్యూ అవుతుండగానే ఆర్సీఆర్ పిటిషన్ వేస్తున్నారు. దీంట్లో మతలబ్ ఏంటి? చాలా బాగా అడిగారు రవి గారు మీరు. ఆర్సీఆర్ అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, అంటే ఈ గొడవలు వద్దు, నువ్వు వెనక్కి వచ్చేసాయి, మళ్ళీ మనం హ్యాపీగా ఉందాము అన్నది వేస్తూ ఉంటారు. జనరల్గా వైఫ్ వేస్తారు, అప్పుడప్పుడు హస్బెండ్ వేస్తూ ఉంటారు. జనరల్గా ఎవరు వేస్తారంటే ఇది, ఒకవేళ వైఫ్ కనుక డైవర్స్ వేస్తే హస్బెండ్ ఆర్సీఆర్ వేస్తారు వెనక్కి వచ్చేమని. హస్బెండ్ కనుక డైవర్స్ వేస్తే వైఫ్ ఆర్సీఆర్ వేస్తారు వెనక్కి వచ్చేమని. ఇది ఏంటి అంటే ఇందులో కొంచెం ఒక ట్రిక్ ఏముంది అంటే, కొంతమంది సీరియస్గానే మనం వద్దు, డైవర్స్ వద్దు, కలిసి ఉందామని వేస్తారు. కొంతమంది ట్రిక్ ఏంటి అంటే కేసుని డ్రాగ్ చేస్తానికి, అవతలవాడికి డైవర్స్ ఇస్తే వాడు మళ్ళీ ఆయన వెంటనే వేరే మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి నేను డైవర్స్ ఇవ్వకూడదు, ఆయనను అలాగే జీవితాంతం అలాగే ఉంచాలి, సతాయించాలి, కేసుని ఏళ్ల తరబడి లాగాలి అని చెప్పి ఆర్సీఆర్ వేస్తాం జరుగుతుంటుంది. ఇలాంటి ఆర్సీఆర్ వేసినప్పుడే వెంటనే ఆ ఆర్సీఆర్ ని, ఇది తప్పుడు ఆర్సీఆర్, ఇది కావాలని ఆమె నా టైం వేస్ట్ చేస్తానికి ఆర్సీఆర్ వేస్తారు. ఇందులో ఏమీ అసలు కారణమే లేదు వెనక్కి పిలుస్తానికి. ఇంత టార్చర్ పెట్టి మళ్ళీ వెనక్కి ఎవరైనా పిలుస్తారా, లేకపోతే వెనక్కి ఎవరైనా వెళ్తారా? దానికి తగిన ఎవిడెన్స్లు ఇచ్చి కోర్టు వారిని కేసు కొట్టేమని చెప్పొచ్చు. కొట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.